హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు భారతి వ్లాగ్స్. ఈరోజు అయితే నేను ప్లాజో కుర్తీస్ అయితే తీసుకొని వచ్చాను. మనకు జస్ట్ కుర్తీస్ అయితేనే మనకు 300, 400, 600లో అట్లా ఉంటుంది. ఇంత మంచి క్లాత్ తోటి, ఇంత మంచి డిజైన్ తోటి మనకైతే చాలా తక్కువ, చాలా రీజనబుల్ ప్రైస్లో ప్లాజో సెట్స్ అయితే తీసుకొని వచ్చేసాను. సో కంపల్సరీగా వీడియో మొత్తం చూసి నచ్చితే వెంటనే బై చేసుకోండి. లింక్స్ అన్నీ డిస్క్రిప్షన్లో అయితే ఉంటాయి. సో ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఇదన్నమాట. ఇది రెడ్ కలర్లో వచ్చింది, కొంచెం గోల్డ్ కలర్ ప్లాటెడ్ తోటి, పింక్ కలర్ ఫ్లవర్స్ తోటి. నిజంగా చాలా అంటే చాలా బాగుంది. దీనికైతే ఫ్రంట్ సైడ్ వచ్చేసి మనకు బ్లూ కలర్ థ్రెడ్డింగ్ తోటి మంచి డిజైన్ అయితే ఇచ్చారు. ఇంకా ప్లాజో సెట్ వచ్చేసి మనకైతే నీస్ వర్క్ అయితే మామూలు డిజైన్ తోటి ఉండి, నీస్ తర్వాత నుంచి కొంచెం అంబ్రిల్లా మోడల్లో లూజ్ పాయింట్ ప్లాజోస్ అంటేనే ఇలా ఉంటాయి. బట్ ఇది కొంచెం డిఫరెంట్గా ఉందన్నమాట, డిఫరెంట్ డిజైన్ తోటి. ఇంకా పటియాలా టైప్లో చాలా వెడల్పుగా చాలా బాగుంది. దీనికి వచ్చిన డిజైనే దీనికి ఇంకా మంచి అట్రాక్షన్ అన్నమాట. సో అంత తక్కువ ప్రైస్లో ఇంత మంచి డిజైన్ తోటి అయితే చాలా బాగా వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ ప్లాజో. ఇది వచ్చేసి మనకు దుపట్టా తోటి ఇచ్చారన్నమాట. మనకైతే ఇది చూడడానికి ఎంత సింపుల్గా ఉంది కదా, నేను వేసుకున్నప్పుడైతే నాకు నిజంగా ఎంత మంచి లుక్ ఇచ్చిందంటే, అసలు కనిపించిన దానికంటే మనం వేసుకున్నప్పుడే ఇంకా బ్రైట్గా అనిపిస్తుంది. దీనికైతే చిన్న చిన్న ఫ్లవర్స్ తోటి, మందారం ఫ్లవర్ లాగా ఆకులతోటి అయితే మంచిగా గోల్డ్ కలర్లో అయితే డిజైన్ ఇచ్చారు. క్లాత్ అయితే రేయాన్ క్లాత్ అన్నమాట. నిజంగా చాలా ప్రిట్టిగా ఉంది. మీరు అయితే ఖచ్చితంగా తీసుకోవచ్చు ప్రోడక్ట్. ఇంత తక్కువ ప్రైస్లో మనకు ప్లాజో విత్ దుపట్టా సెట్ అయితే వచ్చేసిందన్నమాట. సో ఇదైతే మనకు పాయింట్లు అన్నీ ఎలాస్టిక్ అయితే ఉన్నాయి, ప్లాజోస్ అన్నీ కూడా. దీనికి కూడా నీస్ వరకే ఉండేసి, నీస్ తర్వాత నుంచి అయితే మంచి డిజైన్ అయితే ఇచ్చారన్నమాట. చూడొచ్చు మనం. ఇదే మొత్తం ప్లెయిన్ కలర్లో ఉందన్నమాట, ప్లెయిన్ వైట్ కలర్లో అయితే ఉంది ప్లాజో మొత్తం కూడా. నిజంగా చాలా కంఫర్టబుల్గా, చాలా మెత్తగా, చాలా బాగుంది. దీని యొక్క దుపట్టా అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఎంత స్మూత్ దుపట్టా అంటే, మనం కేవలం ఈ దుపట్టాను బయట తీసుకుంటే 250 రూపీస్ కంటే ఎక్కువ అయితే అడుగుతారు. అంత మంచి క్లాత్ అయితే ఉందన్నమాట. దుపట్టా చాలా స్మూత్ క్లాత్ తోటి మంచిగా వచ్చింది. సో ఇది కూడా మీరు ఖచ్చితంగా తీసుకోవాల్సిన ప్రోడక్టే. నెక్స్ట్ వచ్చేసి దీనికి డిజైన్ కోసం అని చెప్పేసి కొంచెం ప్రైస్ అయితే ఎక్కువ ఉంది. దీని మోడల్ అయితే కంప్లీట్గా ప్లాజోస్కి చాలా డిఫరెంట్గా ఉంది. మనకైతే ఇక్కడ గవ్వలతోటి అయితే డిజైన్ అయితే చేశారు. దీని ఫ్రంట్ డిజైన్ చూడండి ఎంత అట్రాక్టివ్గా ఉందో. ఇదైతే పింక్ కలర్లో ఉందన్నమాట, రెడ్కి కాకుండా కొంచెం లైట్ రెడ్ అండ్ పింక్ కాంబినేషన్లో ఉన్నట్టుగా ఉందన్నమాట. సో హ్యాండ్స్కి కూడా మనకు గవ్వలతో అయితే డిజైన్ అయితే చేశారు. నిజంగా యూనిక్ డిజైన్ అన్నమాట. ఇది మనకైతే నీస్ వరకే ఉంటుంది. ఇది లెంత్ కూడా చాలా తక్కువ ఉంటుంది, పటియాలా మోడల్లో ఉంటుంది అన్నమాట. కింద పాయింట్ వచ్చేసి ఎలాస్టిక్ పాయింట్ వచ్చేసి ప్లాజో మొత్తం కూడా. దీనికి కూడా నీస్ వరకు వచ్చి, నీస్ కింద నుంచి వెళ్ళి మొత్తం లూజ్ వస్తుందన్నమాట. నిజంగా చాలా ప్రిట్టిగా ఉంది. మోడ్రన్ విత్ ఎథనిక్ వియర్ని ఇష్టపడే వాళ్ళకైతే ఇది పర్ఫెక్ట్ ఆప్షన్. ఇంత తక్కువ ప్రైస్లో చాలా బాగా వచ్చిందన్నమాట. క్లాత్ కూడా చాలా బాగుంది. ఇంకా లాస్ట్ వచ్చేసి ఇది 300 రేంజ్లో ఉంటుందన్నమాట. ఇది నాకైతే చాలా బాగా నచ్చింది. తీసుకున్న వాటిల్లో మొత్తం సేమ్ టు సేమ్ కలర్లో ఉండి, మంచి క్లాత్ తోటి, మంచి డిజైన్ తోటి యూనిక్గా ఉందన్నమాట. నేను తీసుకొచ్చిన 4కి 4 ప్లాజోస్ డిఫరెంట్ డిజైన్ తోటి అయితే తీసుకొని వచ్చాను. దీనికైతే మొత్తం కుర్తా మొత్తం డిజైనే ఉందన్నమాట. సేమ్ డిజైన్ అయితే ప్యాటర్న్ అయితే ఫాలో అయ్యారు. కింద ప్లాజో ఇచ్చేసి ప్లెయిన్ ప్లాజో అన్నమాట. మనకు ఫస్ట్ ప్లాజోస్ ఇంట్రొడక్షన్ చేసినప్పుడు మనకి ఎలాగైతే ప్లెయిన్గా వచ్చేసిందో మొత్తం క్లీన్గా, సో ఇది అలాగే ఉంటుంది. ఎలాస్టిక్ ఉందన్నమాట పాయింట్. ఇంకా ప్లెయిన్గా అయితే ప్లెయిన్ మొత్తం కింద వరకు వచ్చేసి కింద బార్డర్లో అయితే డిజైన్ ఇచ్చారు. సో ఒరిజినల్ ప్లాజో టైప్ అయితే ఇదన్నమాట. మిగతా మూడు కొంచెం మోడ్రన్గా, కొంచెం స్టైలిష్గా అయితే ఉంది. సో దీనికైతే కంప్లీట్ డిజైన్ వచ్చేసి సేమ్ కలర్లో అయితే ఉంది. సో ఇవేనండి నేను తీసుకొచ్చిన 4 టైప్స్ ఆఫ్ ప్లాజోస్. నాకైతే బాగా నచ్చింది, మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే అయితే ఒక లైక్ అయితే చేయడం మర్చిపోకండి. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఉన్నాయి.